తీర్మానం, దేవునితో ఒక ప్రత్యేకమైన తీర్మానం ఉందా? నేను యవ్వన కాలంలో తీర్మానం చేసుకున్నా, ప్రభువా నా ఊపిరున్నంత కాలం నేను నీ పరిచర్య చేస్తానయ్యా. మరి నీ తీర్మానం ఏంటి తల్లి? ఎవరు ఆయన భక్తులంటే చెప్పండి. మందిరానికి పోయే వాళ్ళందరూ కాదు. ఎవరంట? తీర్మానం చేసుకున్న వాళ్ళే. ఈ రోజు నుంచి నేను సినిమాలు చూడను అని తీర్మానం చేసుకున్న వాళ్ళు చచ్చిన దాకా తీర్మానానికి కట్టుబడి ఉండాలి. ఈ రోజు నుంచి ప్రభువా నా దేహము మీద, నా శరీరములో పాపం అనే దాన్ని నేను ఏలుబడి చేయకుండా నీ మీద ఆనుకుని జీవిస్తానని నిబంధన, తీర్మానం, అది ఎవరైతే చేసుకుంటారో వారే ఆయన భక్తులు. అర్థమైందండి? ఆసాపు అంటున్నాడు, బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న నా భక్తులు నా యొద్ద సమకూర్చుడని భూమి మీద ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. భూమిని ఆకాశానికి చెబుతున్నాడట, నాతో నిబంధన చేయబడిన జనాంగం, నాతో తీర్మానం చేసుకున్న ప్రజలు, వారు నా భక్తులు అంటున్నారు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చెప్పాడండి ఆసాపు తన కీర్తనలో? నాతో నిబంధన చేయబడిన ప్రజలే అంటున్నాడు. దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు ఒక పర్యాయం. ఆదికాండం 15వ అధ్యాయం 9వ వచనములో అబ్రహాము చేసిన నిబంధన మనము చూడగలం. 9వ వచనములో ఏముందండి? 8వ వాక్యములో అతడు అంటున్నాడు, ప్రభు అయిన యెహోవా నేను దీనిని స్వతంత్రించుకున్నదని నాకెట్లు తెలియననగా ఆయన అన్నాడు, 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొటేలను, ఒక తెల్లని గువ్వను, ఒక పావుర పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాడు. అతడు అన్నీ తీసుకొని వాటికి నడుము ఖండించి దేవుని ఖండములను దాని ఎదురుగా కూర్చాడు. ఈ మాట వింటున్నారా? దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చెప్పాడు. అబ్రహాం, కానానీయులు నివసించే ఈ దేశాన్ని నీ ప్రజలకు, నీ సంతతికి నేను ఇస్తాను అని వాగ్దానం చేశాడు దేవుడు. అబ్రహాం అన్నాడయ్యా, ఈ వాగ్దానము నీవు నాకు ఇచ్చావు, నెరవేరితే నాకెట్లా తెలుసు అన్నాడు. అబ్రహాం, నేను నీతో బలి అర్పణ చేత, రక్త నిబంధన చేత ప్రమాణం చేస్తున్నానని 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొటేలను, తెల్లని గువ్వను, పామురాన్ని తీసుకొచ్చి ఖండములుగా విభజించి దేని తల దాని మొండానికి ఎదురు పెడితే, అబ్రహాం నీవు చూస్తూ ఉండగా నేను వాటి మధ్య నడుచుకుంటూ వెళ్ళి ఆ అర్పణన్నిటిని దహిస్తాను. ఇది నిత్య నిబంధన. అర్థమైందండి? ఆలోచించారా? దేవుడు చెప్పిన ఆ రోజు అబ్రహాముకు చెప్పిన మాట నేటికి స్టిల్, ఇప్పటికి కూడా దేవుడు కట్టుబడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందండి? ప్రస్తుత దినాల్లో ఇజ్రాయేల్ దేశం మీద భయంకరమైన యుద్ధాలు దేనికి జరుగుతున్నాయి అనుకుంటున్నారు? ఒక రోజు నేను ఇలా ఆలోచిస్తూ మందిరంలో కూర్చున్నాను, ప్రభువా ఈ పరిస్థితులు, పరిణామాలు, వీటన్నిటికీ తారతమ్యం ఏంటి, తాత్పర్యం ఏమిటి, దాని భావం ఏంటి ప్రభు అని ఆలోచిస్తుంటే ప్రభు నా హృదయంలో ఉంచాడు, దర్శన గ్రంథముల మీద సంపూర్ణమైన అవగాహన నువ్వు ధ్యానించాలి. మరింత లోతైన విషయాలు, చాలా పర్యాయాలు నేను బైబిల్ చదివాను, కానీ మరొక పర్యాయం క్షుణ్ణంగా ఒక్కొక్క పదాన్ని పరిశీలించి నేను చదువుతున్నప్పుడు నాకు అర్థమైన విషయం చెబుతున్నాను. ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలీల భూభాగములో నూలు పోగును కూడా ఎవడికి ఇవ్వడు. దేవునికి స్తోత్రం చెబుతారా? ప్రస్తుత ఇజ్రాయేల్ దేశ ప్రధాని అయిన బెంజమిన్ నెతన్యా అనే అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దేవుడు మాకిచ్చిన భూభాగంలో ఒక్క నూలు పోగునైనా సరే, అరంగుళం అయినా సరే మేము వదలం, దానంతటిని మేము స్వాధీనపరుచుకుని తీరతాం అని బెంజమిన్ నెతన్యా అనే అతను ఇజ్రాయెల్ దేశం యొక్క ప్రధాని ఆయన చెప్పాడు. యుద్ధ పోరాటాలు, యుద్ధం, ఇవన్నీ బైబిల్లో ప్రత్యేకంగా రాయబడ్డాయి. ఇజ్రాయేల్ దేశం వారి భూభాగాలను ఆక్రమించుకోవటానికే ఈ భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. 1000 మంది చనిపోతున్నా వెనకంజ వేయరట.
ఆ మధ్య సోషల్ మీడియాలో కూడా పెట్టారు. ఒక కృత్రిమ గుండెను, యూదుడు యొక్క కృత్రిమ గుండెను తీసి పెడితే ఆ గుండె ఏమని కొట్టుకుంటుందో చెప్పనా? ఐ విల్ స్టిల్ వార్ అంటుందట. అంటే నేను ఇప్పటికైనా యుద్ధం చేస్తాను అని అంటుంది ఆ గుండె. ఏందండి? కృత్రిమ గుండె. ఏమి నిబంధన అండి దేవుడు వారితో చేశాడు. దేవుడు చెప్పిన నిబంధన, రక్త నిబంధన అబ్రహాముతో నిబంధన చేశాడు. అందరితో చేయలేదు ఆయన. లోతుతో ఎందుకు చేయలేదు? లోతు భక్తుడు కాదు. లోతు ఆయనతో నిబంధన చేసుకోవాలా. దేవుడు అబ్రహామును పిలిస్తే అబ్రహాం వచ్చాడా, మళ్ళీ ఎనిక్కిపోయాడా? గుర్తక్క వచ్చాడా, ఎనిక్కిపోయాడా? మాట్లాడరేంటండి? మధ్యలో కష్టం వచ్చిందనుకో, ఏం దేవుడు అయ్యా, నువ్వేం చేసావయ్యా, అవి అభిమేలేకను మా ఆవిడని తీసుకుపోయాడు, నేను ఆడొచ్చాను, ఇంటికి పోతాలే అన్నాడా? పోతాడన్నాడు? ఆగిపోక నేను సాగిపోవచ్చున్నాను, పోరాటం ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటమాగదు. ఆగిపోక నేను సాగిపోవచ్చున్నాను, సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి, సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి, పోరాటం ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటమాగదు. ఆగిపోక నేను సాగిపోవచ్చున్నాను నా గమ్య స్థానానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ఆత్మీయ పోరాటంలో ఒక్క మారు నిబంధన చేసావా, మళ్ళీ ఎనికి తిరగనోడే ఆయన భక్తుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అవునండి, ఈ మందిరం ప్రారంభించాం. ఈ మందిర ప్రారంభ దినాల్లో ఉన్న విశ్వాసులకు తెలుసు. మందిరానికి గుంతలు తీసాం, మనకంత సీన్ లేక తాటి మట్టలేసాం. అవునండి, ఈ గుంతలు తీసిన తరువాత అదే రోజు, ఏ రోజైతే గుంతలు తీసామో ఆ రోజే నా డ్రీమ్, నా యొక్క ఆశ, ఒక మంచి మల్టీనేషనల్ ఫార్మా కంపెనీలో జాబ్ కొట్టాలి. నేను వన్స్ నిర్ణయం తీసుకొని ఆ ఫార్మా కంపెనీలో జాబ్కి వెళ్ళానంటే నా లైఫ్ వేరుగా ఉంటుంది. నేను ఫారిన్ వెళ్ళిపోతాను. నేను దాని ఇంటర్వ్యూ అటెండ్ చేశాను హైదరాబాద్ వెళ్ళి. అక్కడి నుంచి నాకు కాల్ లెటర్ వచ్చింది. ఇక్కడ గుంతలు తీసాం, అక్కడి నుంచి కాల్ లెటర్ వచ్చింది. దీని పునాదులు ఉందా కాల్ లెటర్, చింపి దాంట్లో పడేసాను. ఏంటండి? దేవునితో నిబంధన. ఎవరైతే దేవునితో నిబంధన చేసుకుంటారో వారే ఆయన భక్తులు. అబ్రహాం ఒక నిబంధన చేసుకున్నాడు. అబ్రహాం రా, నిన్ను అనేక జనములకు ఆశీర్వాదకరంగా మారుస్తానంటే అబ్రహాము ఎనిదీయలేదండి. ఆ దేవుడు చెప్పిన నిబంధనకు మేరకుండా కట్టుబడి ఉండాలి. ప్రియులారా, 4 సంగతులు మనం ధ్యానించబోతున్నాం. ఎవరు భక్తులంటే ఆయనతో నిబంధన చేసుకున్నవారు. ఈ మధ్యాహ్న వేళ మీరు ఆలకించండి. నీవు రక్షించబడినప్పుడు, నీవు యేసు ప్రభుని ఎరిగినప్పుడు ఒక నిబంధన నీ జీవితంలో ఉండాలి. మనము నిబంధన జనాంగం, మర్చిపోవద్దు. మనము దేవునితో ఒక నిబంధన చేశాం. యేసు క్రీస్తు రక్తముతో కడగబడిన మనము నిబంధన ప్రజలం. మనం ఆ నిబంధనకు కట్టుబడి ఉండాలి. ఇశ్రాయేలీల ప్రజలకు ప్రత్యేకమైన బలి అర్పణ అనే ఒక నిబంధన ద్వారా వారు దేవునికి నిబంధన చేయబడిన ప్రజలు. మర్చిపోవద్దు. ఎవరు భక్తులంటే, ఏమండి, మందిరానికి పోయే వాళ్ళందరూ భక్తులేనంటారా? మాట్లాడరేంటి? అందరు వెళ్తున్నారు కానీ ప్రభు అందరి ప్రార్థన వినట్లా. కారణం ఏంటి? వీరు మందిరానికి వెళ్తారు, పాటలు పాడతారు, కానుకలు ఇస్తారు, కానీ నిబంధన లేదు, కట్టుబాటు లేదు. నా జీవిత కాలం అంతా మరణము నన్ను సమీపించే వరకు నేను దేవుని మందిరంలో స్థిరుడునై ఉంటాను, ఇదే పరిచర్యలో ఉంటాను. గుర్తుంచుకోవాలి. ఒక దైవజనుడు ఇలాగా అంటాడు, ఏ విశ్వాసి అయితే
రక్షించబడినప్పుడు ఏ మందిరంలో రక్షణ పొందాడో మరలా భూలోకం విడిచి సమాధికి వెళ్ళే వరకు అదే మందిరములో స్థిరంగా నిలబడాలట. వాడే విశ్వాసి. మొదటి సంగతి, ఎవరు భక్తులంటే ఆయనతో నిబంధన చేయబడిన వారు. మీరు నిబంధన చేసుకున్నారా? మీరు నిబంధన జనాంగమేనా? అయ్యా, నా బ్రతుకుల్లో నేను ఎన్నో శ్రమల్లో ఉన్నప్పుడు నువ్వు నన్ను పలకరించావు, ప్రేమించావు, ఆదరించావు. కన్న తండ్రి, నాతో నేను నిబంధన చేసుకుంటున్నా. నా హృదయంలో ఒక తీర్మానం, చచ్చే వరకు ఈ పని చేస్తా. ఏమండి, నా మరణం సమీపించే వరకు నేను ఈ పని నీ కొరకు చేస్తాను ప్రభు అని ఆ నిబంధన చేయబడిన జనాంగముగా మీరు ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. మరొక సంగతిని చూడండి, ఎవరు భక్తులు అని బైబిల్ చెబుతుందో చూడాలి. 2వ దినవృత్తాంత కాండం 6వ అధ్యాయము 14వ వాక్యములో ఎవరు భక్తులు, మొదటి మాట, ఎవరైతే ఆయనతో నిబంధన చేసుకున్నారో వారే ఆయన భక్తులు. మరొక మాట చదవండి, ఏముంది? 2వ దినవృత్తాంత కాండం 6వ అధ్యాయం 14వ వచనంలో ఏముందండి? ఏమి రాయబడిందో చూడాలి. చదువు. హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధన నెరవేర్చుచు కృప చూపుచుండు నీ వంటి దేవుడు పరమండలమందైనా భూమి అందైనా లేడు అన్నాడు సొలొమోను మందిరాన్ని కట్టి అంటున్నాడు, అయ్యా, హృదయపూర్వకంగా నిన్ను అనుసరించిన వారే నీ భక్తులట. ఏమండి, ఎలాగ అనుసరిస్తారంట చెప్పరేంటి? ఎలాగా? హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా, పూర్తిగా సర్వేంద్రియములను ఆధీనంలో ఉంచుకొని దేవుని అనుసరించాలా. వాడే ఆయన భక్తుడు. అనుసరించటం నేర్చుకోవాలండి. ఈరోజు మీరు జ్ఞాపకం చేస్తాను చూడండి. హృదయపూర్వకంగా దేవుణ్ణి ఎవరైతే అనుసరిస్తారో వారే భక్తులట సొలొమోను చెప్పాడు. అయ్యా, నీతో నిబంధన చేయబడిన ప్రజలు ఎలాంటి వారంటే హృదయపూర్వకంగా నిన్ను అనుసరించాలా. ఆలోచించండి, ఏది ఆశించకుండా ప్రభు పని చేయటానికి ముందుకు రావటం అది ఆశీర్వాదకరమైన పరిచర్య. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పరేంటి? ఆ మధ్య ఆయన నిద్రించాడు. యేసు మామయ్య దగ్గరికి వచ్చి అన్నారు, అయ్యా, మీ మందిరానికి వస్తాను, మరి ఏమన్నా మందులైన సహాయం చేస్తాడేమో అడుగారు. ఆయన ప్రభు, ఇంక జాళ్ళయ్యా నీ పరిచర్య, నువ్వు బాగానే ఉండవులే, రమ్మంటే పైకి పోయాడు ఆయన. మీరు ఆలోచించాలి, ఏదో ఇస్తామని ప్రభు కోసం వస్తే అది పరిచర్య ఎలాగవుతుందండి? అది సమర్పణ ఎలాగవుతుంది? అది నిబంధన ఎలాగవుతుంది? హృదయపూర్వకంగా దేవుని ఆరాధించటం అంటే అర్థం ఏంటంటే పూర్ణ మనసుతో, సంపూర్ణమైన ఇచ్చతో నేను నా దేవుని దగ్గరికి పని చేయాలని ఆసక్తితో పరుగులు తీసే జనాంగం లేరు. ప్రభు కావలసిన వారు అలాంటి వారే ఆయన భక్తులు. ఖాళీ సమయంలో మందిరానికి రావటం పెద్ద విశేషమే ఉందక్క. టైం ఉన్నప్పుడు దేవుడు పని చేయడం పెద్ద పనే ఉంది. లోకపు శ్రమలు నన్నెదిరించిన, లోకపు శ్రమలు నన్నెదిరించిన, కఠినులు రాళ్ళతో హింసించిన, కఠినులు రాళ్ళతో హింసించిన, శపను వలె సాగేదా, సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో నడచేదాం, యేసుతో గడిపేదా, యేసుతో నడచేదాం, యేసుతో గడిపేదా,
ప్రభున చేరగా నే వెళ్ళేదా ఆనోకు వలె సాగేదా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు ఇవి ఆధ్యాత్మిక జీవితానికి ఒక బలమైన నిదర్శన. సొలొమోను ప్రార్థన చేస్తూ అంటున్నాడు, అయ్యా హృదయపూర్వకంగా నేను అనుసరించు నీ భక్తులు. ఎవరు భక్తులు అంటే దేవుని భక్తులు ఎట్లుంటారంటే హృదయపూర్వకంగా అనుసరిస్తారంట. అర్థమైందండి? డిసెంబర్లో మీటింగ్స్ పెట్టాం. ఒక యవనస్తుడు కూటానికి వచ్చాడు. అతను రావటమే మహాభాగ్యం నాకు. కూటం అయిపోయిన తర్వాత అంటున్నాడు, గుండమ్మ ఏంది అన్న ఈ సంవత్సరం దుప్పట్లు ఇవ్వలేదు, దుప్పట్లు ఇస్తారని వచ్చానే. ఈడొక భక్తుడు, ఈడొక భక్తుడండి. హృదయపూర్వకంగా ప్రభుని అనుసరించటం ఎలాగో చెప్పనా? యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం 13వ వాక్యములో హృదయపూర్వకంగా దేవుని అనుసరించిన వారికి దొరికే ఫలం అక్కడ రాయబడింది. ఒక ఆయన హృదయపూర్వకంగా ప్రభుని అనుసరించాడంట తన యవ్వన కాలం అంతా. చదవండి యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 13వ వాక్యంలో ఏముందండి? తీశారా? యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం 13వ వాక్యం ఏమని రాయబడింది? యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతనిని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. మోషే దగ్గర ఇద్దరు యవనస్తులు మంచి పరిచారకులు ఉన్నారు. చాలా మంది యవనస్తులు ఉన్నారు కానీ మోషేకు సమీపంగా ఉండే యవనస్తులు ఇద్దరే, యెహోషువ, కాలేబు. వీళ్ళిద్దరు ఎలాంటి వాళ్ళు చెప్పనా? మోషే ఏం చెబితే అది చేస్తారు. మోషే యుద్ధం చేయమంటే యుద్ధం చేసేది వీరే, ప్రార్థన చేసేది మోషే, యుద్ధాలు చేసేది యెహోషువ, కాలేబు. మోషే చనిపోయిన తరువాత మోషే నాయకత్వంలో రమారవి 20 లక్షల మంది బయలుదేరారట వాగ్దాన భూమికి. దీన్ని కానాను యాత్ర అన్నారు. కానాను యాత్రలో వారు వెళ్తున్నప్పుడు ఈ 20 లక్షల మంది ప్రజలలో ఇద్దరు వాగ్దాన భూమికి వెళ్ళారు. మిగిలిన వాళ్ళందరూ ఏం చేశారు చెప్పనా? తిండిపోతులై కొంతమంది చచ్చిపోయారు. దేవుని సేవకుల మీద సనిగే వాళ్ళై కొంతమంది చచ్చిపోయారు. కొంతమంది వ్యభిచారులై చచ్చిపోయినారు. కొంతమంది దేవునికి అయిష్టులై చచ్చిపోయారు. ఇలాగ 20 లక్షల మంది అరణ్యంలో పిట్టలు రాలినట్టు రాలితే ఆ యవనస్తులు ఎలా బ్రతికారో చెప్పనా? దేవుని మీద ఆనుకున్నారట. బైబిల్లో రాస్తుంది, నిండు మనసుతో దేవుణ్ణి ఆరాధించి సేవించిన వ్యక్తి ఎవరంటే కాలేబు. స్తోత్రం చెబుతారు గట్టిగా. నిండు మనసుతో చెప్పాడంట. అంటే అతను హృదయంలో కపటం లేదండి. అతను హృదయం అంతా ఇదిగో దేవుని యొక్క వాగ్దాన భూమికి వెళ్ళాలి, ఇదే గురి, ఇదే గురి కలిగినోడు అలాగుంటాడు. గుర్తుపెట్టుకోవాలి. టార్గెట్ ఉంటది గురి కలిగినోడికి, ఒక నియమ నిబంధన ఉంటది. ద్రోణాచార్యులు తన శిష్యులందరిని తీసుకెళ్లి ఒక చెట్టు దగ్గర నిలబెట్టి పిలుస్తున్నాడు ఒక్కొక్కరిని. అరే నీకేం కనపడుతుంది అబ్బాయి అన్నాడు. నాకు చెట్టు, ఆకాశం, ఆ చుట్టుపక్కల ఎన్ని కనపడుతున్నాయి అన్నాడు. నువ్వు బనికిరావురా పోరన్నాడు. విలువిద్య నేర్పాల ద్రోణాచార్యుని దగ్గర. మరొకరు పిలిచి నీకేం కనపడుతున్నాడు? చెట్టు కాయలే కనపడుతున్నాయి అన్నాడు. ఈడెవరంటే భీష్ముడు. భీముడికి ఎప్పుడు ఇదే పొరి కట్టి అన్నాడు, చెట్టు కాయలు కనపడుతున్నాయి అన్నాడు. నువ్వు బనికిరా పోరన్నాడు. ఒక అతను పిలిచి, బిడ్డ నీకేం కనపడుతుందంటే, నాకు చెట్టు మీద పెట్ట కన్ను తప్ప ఇంకేం కనపడలేదు అన్నాడు ఆయన. బా నీ ఏం గుర్ర నీది? గురి కలిగి బ్రతకడం నేర్చుకోవాలి. ఆ గురి ఏంటంటే కాలేబు యెహోషువల గురి, వాగ్దాన భూమి చేరాలా, నా దేవుని నేను హృదయపూర్వకంగా సంతోషపెట్టాలి. ఎవరు ఆయన భక్తులండి? అందరు వెళ్ళారా? అందరు వెళ్ళారా? పరలోకం అందరు వెళ్తారా?
కాదు. పరలోకం ఎవరు వెళ్తారంటే హృదయపూర్వకంగా ఆయనను అనుసరించాలా. మనకు మాదిరి ఎవరండి మాదిరి? ఏం ఎవరు మాదిరి? వజ్రమ్మ గారు, పాస్టర్ గారు, ఎవరు మాదిరి నీకు? ఆయన. ఎవరు మాదిరి? యేసుక్రీస్తు మనకు మాదిరి. పౌలు చెప్పాడు ఈ మాట బైబిల్ గ్రంథంలో, ఎవడు చెప్పలేకపోయాడండి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చరిత్రలో ఇన్ని వేల మంది సేవ చేశారు, కానీ ఒక్క పౌలు చెప్పిన మాట ఏంటో చెప్పనా? నేను యేసుక్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పిన దైవజనుడు పౌలు గారే. నా గురి ఎవరంటే యేసు ప్రభు. ఆ యేసు ప్రభులాగా నేను ఉండాలా, యేసు ప్రభులాగా ఉండాలా, ఆయన స్వరూపంలోకి మారిపోవాలా, ఆయనలాగా నేను బ్రతకాలని ఆ గురే పౌలు గారికి ఆయన మారాడు. అనేకులు మార్పు కొరకు ప్రాకులాడాడు. ఇది నిండు మనసుతో ప్రభుని ఆరాధించే భక్తులకుండే లక్షణం. చాలా మందికి అర్థమవుతుందండి. ఒక పాస్టర్ గారంట, వినాలి మీరు, బాగా జుట్టుకు రంగేసి వచ్చి వాక్యం చెబుతున్నాడు. అందరూ అనుకున్నారు పాస్టర్ గారు జుట్టు భలే ఉందన్నారు. నేను కూడా ఉండాలి ఆ కోటం. నేను వెనక కూర్చొని చూస్తున్నాను, ఈయనకి ఎంత నల్లం జుట్టు ఎట్టొచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఈయన ఎంత కుర్రోళ్ళలా కనపడుతున్నారు. మీరు చెప్పండి అండి, తలకి ఎందుకు రంగేస్తారు? వెంకటరావు నీళ్ళు ఉరువురు చూస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు? వయసును కప్పుకోవటానికి. అవునండి, నేను కుర్రోడిని అనిపించుకోవటానికి. అవునా? అందుకే కదండి వేసేది. ఎవరు వేసినా మొత్తానికి పైన దేవుడు ఒకడు ఉన్నాడు. పతోడికి సీన్ ఒక రోజు తీస్తాడు, తెర తీసే రోజు వచ్చింది. చక్కగా తుప్పర్లు పడుతున్నాయి. ఆయన విశ్వాసంతో నేను ఆజ్ఞాపించే దేవుణ్ణి, మీరు కూర్చోండి, వాన ఆగిపోయింది అన్నాడు. నేను నిజమే అనుకుని కూర్చొని చూస్తున్నా. వాన ఆగలేదు, కానీ జుట్టంతా తెల్లగా అయిపోయింది, రంగంతా గారిపోయింది. ఇప్పుడు చెప్పండి, దేవుడు మనకిచ్చిన సౌందర్యమే అది సౌందర్యం. జన్మతః వచ్చేది అందం, గుర్తుపెట్టుకోండి. అలంకరణ ద్వారా వచ్చేది సౌందర్యం. అందం వేరు, సౌందర్యం వేరు. అలంకరణ ద్వారా నువ్వు మంచి గోల్డ్ పెట్టుకున్నావు, మంచి వస్త్రాలు కట్టుకున్నావు, ఈ వస్త్రాలు నీ అందాన్ని మరింతగా చూపిస్తాయి, ఇది సౌందర్యం. కానీ ప్రభు కోరుకుంటుంది ఏంటంటే ఆయన నీ అంతరంగంలో ఉన్న ఆ అందమును చూసేవాడు. కాలేబుడు యెహోషువను చూసినప్పుడు ఆయన అనిపించాడు, యెహోషువ కాలేబు నిండు మనసుతో నన్ను ఆరాధించాడు, నిండు హృదయముతో నన్ను ఆరాధించాడు. హెబ్రోను కాలేబుకు స్వాస్థ్యముగా ఇవ్వండి. వీడు అర్థమైందా? ఎవరు ఆయన భక్తులంటే హృదయపూర్వకంగా మంచి మనసుతో నిండు హృదయముతో ఎవరైతే దేవుని అనుసరిస్తారో, ఎవరైతే దేవుని యొక్క శాసనములను గైకొంటాడో వాడే భక్తుడు. అందరు భక్తులంటే చెప్పరేంటంటే అందరు కాదు, నిబంధన చేయబడిన వారు ఆయన భక్తులట. రెండవ విషయం, హృదయపూర్వకంగా దేవుని అనుసరించు వారే ఆయన భక్తులు. మరొక సంగతిని చూడండి, కీర్తనల గ్రంథం 31వ కీర్తన 4 సంగతులు చెబుతున్నా. మూడవ విషయం, ఎవరు ఆయన భక్తులంటే వాక్యం ఇలా సెలవిస్తుంది. కీర్తనల గ్రంథము 31వ కీర్తన 23వ వచనాన్ని చదవండి. ఏమని ఉంది అక్కడ? యెహోవా భక్తులారా. అబ్బో, ఏం చేయాలంటే ఏమి రాశాడండి ఈ కీర్తన దావీదు, ఏమి సంబోధిస్తున్నాడండి? యెహోవా భక్తులారా, మీరందరూ భక్తులేనండి. అయితే ఎవరిని ప్రేమించాలంట? మాట్లాడరండి, దేవుణ్ణి ప్రేమించాలి. మీరు చెప్పండి, దేవుడు మిమ్మల్ని మొదట ప్రేమించారా, మీరే దేవుని మొదట ప్రేమించారా? ఎవరు ఫస్ట్ ప్రేమించారండి? యోహాను తన మొదటి పత్రిక రాస్తూ ఈ మాట చెప్పాడు. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని చదవండి. దేవుణ్ణి ప్రేమించువారు ఆయన భక్తులట, అందరు కాదంట. ఎవరైతే యెహోవా భక్తులారా, దేవునికి భక్తులు ఎవరు? ఎవడు భక్తుడంటే దేవుని ప్రేమించేవాడే, దేవుని ప్రేమించేవాడే. అసలు ఎవరు మొదట ప్రేమించారు? దేవుడా, మనుషుడా?
యోహాను తన పత్రికలో రాస్తున్నమాట. 4వ అధ్యాయం 19వ వచనాన్ని చదవండి. యోహాను మొదటి పత్రిక 4:19లో ఏమనుంది? ఆయనే మొదట మనల్ని ప్రేమించెను కనుక మనము ప్రేమించుచున్నాం. అర్థమైందండి? దేవుడు మొదట నిన్ను ప్రేమించాడు తల్లి. ఎప్పుడు ప్రేమించాడంటే నువ్వు పాపములో ఉండగా నిన్ను ప్రేమించినాడు. దోషాలు చేస్తూ అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉండగా ప్రేమించాడు. అందరూ వెళ్ళిపోయి ఒంటరి దానివైపోయినప్పుడు, కుమిలిపోతున్నప్పుడు నీ స్థితి చూసి జాలి పడ్డాడు, ప్రేమించాడు. తెలుసండి ఆయన? తెలుసండి? ధరయందు నేనుండ, చెరయందు పడియుండ, పరమందు చూచితివే నన్నే, పరమందు దాచితివే. ధరయందు నేనుండ, చెరయందు పడియుండ, పరమందు చూచితివే నన్నే, పరమందు దాచితివే. కురునకు కరుణను నొసగితివే, కురునకు కరుణను నొసగితివే. యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృపయంతో విలువైనది. యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృపయంతో విలువైనది. సమీపింపరాని తేజస్సులో నీవు వసించువాడవైనా, మా సమీపమునకు దిగి వచ్చినావే. ఈ ప్రేమ వర్ణింపతరమా, మా సమీపమునకు దిగి వచ్చినావే. ఈ ప్రేమ వర్ణింపతరమా. దేవునికి స్తోత్రం చెబుతారండి. దేవుని ప్రేమ మొదటగా నిన్ను పలకరించింది తల్లి, నీవు కాదు. నువ్వు పాపం చేస్తూనే ఉంటుంటే అందరు అసహించుకొని తల్లి అంటది, నీలాంటి వాడు నాకు పుట్టడం ఎందుకురా, చచ్చిపోతే బాగుండంట. భార్య ఏమనుకుంటది, ఇలాంటి దుర్మార్గుడు నాకు అవసరమా, చస్తే 2 రోజులు ఏడ్చి వదిలేస్తానంట. ఆలోచించావా? దేవుని ప్రేమ ఎలాంటిదంటే మనిషిని మొట్టమొదటిగా ఆయన ప్రేమించాడు. ఇది శాశ్వతమైన ప్రేమ. ఏం చూసి ప్రేమించావయ్యా? ఏమీ లేదు. ఒక ఆయన బైబిల్లో ఉన్నాడండి. ఆయన తన గురించి చెప్పుకునే ప్రతి పర్యాయం ఈ ప్రేమను గురించే మాట్లాడతాడు. నేను హింసకుణ్ణి, దూషకుణ్ణి, హానికరుణ్ణి, తెలియక చేశాను, క్షమించబడ్డాను. దేవుడు ఎంతగా నన్ను ప్రేమించాడు, ఇంత ఘోర పాపినైన నన్ను ప్రేమించి తన ఉన్నతమైన పరిచర్యకు పిలిచిన దేవునికి నేను కృతజ్ఞుడై ఉంటాను అన్నాడు పౌలు గారు. నిజమే. ఈరోజు దేవుడు నన్ను ప్రేమించాడు, నేను ఆయన ఎలా ప్రేమించాలి? నిండు మనసుతో కాలేబు ప్రేమించాడంట, హృదయపూర్వకంగా యెహోషువ ప్రేమించాడంట. పౌలు తన ప్రాణము కంటే ఎక్కువగా యేసు ప్రభుని ప్రేమించాడు. స్తోత్రం చెబుతారా? మీరు చెప్పండి, యేసు ప్రభువుకి రావాలా, ప్రాణం కావాలంటే మీరేమంటారండి? సరే, ప్రాణం దాకా ఎందుకు లేదు, డబ్బు సంగతి చెప్పండి. ఇవాళ 800 ఇస్తామండి, బయలుదేరి మేస్త్రి కొత్త కాంతారావు గారు అన్నారు అనుకోండి, పోయారండి. అమ్మో, మీరు భక్తులు గారట. ఎవరు భక్తులు? ఆయన్ని ప్రేమించేవారే. ఎవరు ఆయన ప్రేమిస్తారంటే దేవుని ప్రేమించే వారికి అదే విలువగా అనిపించింది. పౌలు ఎంత చదివాడండి ఆ రోజుల్లో? ఆయన చదివిన చదవరి ఆ తరంలో ఎవరు లేరు. అధికారులు అన్నాడు, అరే పౌలా, ఎక్కువ చదివి చదివి నీకు మైండ్ పోయిందిరా, పిచ్చోడు అయిపోయేవారు అన్నారు. డబ్బు లేనోడు అనుకుంటున్నారండి ఆయన.
ఆ కాలంలో రోమా పౌరసత్వం కలిగినోడు. రోమాలో ఆయనకు సొంత ఇల్లు ఉంది. పౌలు గారు అక్క గురించి బైబిల్లో రాయబడింది. పౌలు మేనల్లుడు గురించి రాయబడింది. పౌలు ఒకానొక సందర్భంలో పౌలును చంపాలని యూదులందరూ కంకణం కట్టుకొని ముడేసుకున్నారంట. వాడిని చంపితే గాని ముడిప్పమని. పౌలు మేనల్లుడు ఈ సంగతిని పౌలుకు చెప్పాడు. మావయ్య, నేను చంపాలనుకుంటున్నారట, మాకు తెలిసిందంటే, రే నువ్వు ఒక పని చేయరా, దీన్ని ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకెళ్ళన్నారు. ఈ ప్రధాన యాజకులు తీసుకెళ్తే, అయ్యో నిజంగా పౌలు గారిని చంపేస్తారని మహాసభ ఎదుట పౌలు నిలబెడితే, పౌలు ఏమడిగాడు? అయ్యా, నన్ను చంపాలనుకుంటున్నారయ్యా, నాకు ప్రాణరక్షణ ఉంది, నాకు కొంచెం సెక్యూరిటీ ఏర్పాటు చేయండి అనలా. అగ్రిప్పు రాజా, పరలోకము నుండి కలిగిన దైవ దర్శనముకు నేనెట్లు అవిధేయుడను కాగలను? ఆ మెల్లని స్వరం నాతో మాట్లాడుతుంది, సౌలా సౌలా, ఎలా నన్ను హింసించుచున్నావని ఆ స్వరం నాతో మాట్లాడింది. అగ్రిప్పు రాజా, నేను అన్నాను, ఎవడు నీవు? నేనెందుకు నేను హింసించుచున్నానంటే, నీ హింసించుచున్న యేసును నేనే. సౌలా, మునికోళ్ళ కర్రకు ఎదురుతన్నుట నీ వల్ల కాదు, ఎంతదంటే అంతే నీకు ప్రమాదం. ఆ ముళ్ళున్న కర్రను తంతే నీకే గాయం. అయిపోయిందండి, అంతే. పెద్ద ప్రసంగం ఏం చెప్పలా. దేవుడు మాట్లాడిన దెమ్మటనే పౌలు ఆ విధేయుడత ఉన్న వదిలేసి, నేనేం చేయమంటావు ప్రభు? నీవేం చేయాలో నేను నేర్పిస్తాను. దమస్కో పట్టణంలో తిన్నదన వీధిలో, ఇదిగో నువ్వు వెళ్ళి చర్మకారుడైన సీమోని ఇంట ఉండు, నేను నీకు ఏం చేయాలో చెబుతానన్నాడు. 3 రోజులు ఏడ్చాడు, కన్నీరు గార్చాడు. ఆ 3 రోజుల కన్నీటి ప్రార్థనలో ఏం తెలుసుకున్నాడంటే, దేవుని యొక్క ప్రేమ ఎంతదా. నేను ఆయనకి మార్గాలు చెడుపుతుంటే, యేసుక్రీస్తు సంబంధంలో హింసిస్తే ఎంతమంది తల్లులను చంపాను, ఎంతమంది బిడ్డలను చంపాను, ఎంతమంది బాలింతలను చంపానని ఏడుస్తుంటే ఆ ప్రేమ పౌలును తాకిందండి. పౌలు ఏమంటాడో చెప్పనా? యేసుక్రీస్తు కొరకు నా ప్రాణము నాకెంత మాత్రము లెక్కైనది కాదు. నేను ఏ విషయం కొరకు పట్టబడ్డానో ఆ గురి కలిగి పరిగెత్తుతున్నాను. ఏ రీతిగైనా సరే యేసు ప్రభు యొక్క పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తం నేను సమస్తాన్ని నష్టముగా ఎంచుకున్నాను. ప్రేమించావండి? దేవుని ప్రేమిస్తే ఇలాగుంటదండి. దేవుని ప్రేమిస్తే ఏది ముఖ్యంగా అనిపిస్తుందంటే దేవుడే. దేవుడే. అర్థమవుతుందండి? దేవుడు మాత్రమే మనకు కనపడతాడు. ఆయన పనే కనపడుతుంది. దేవుణ్ణి ప్రేమించటం మనము నేర్చుకోవటం చాలా ఆశీర్వాదకరం. ప్రియులారా, ఈరోజు ప్రజలు ఎలాగున్నారంటే, దేవుణ్ణి ప్రేమించటం కన్నా అత్యధికంగా సుఖమును ప్రేమించేవారు, డబ్బును ప్రేమించేవారు, హోదాను ప్రేమించేవారు, ఆధిక్యతలు ప్రేమించేవారు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇవేమీ ఆయన భక్తులుగా మనల్ని మార్చలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. 3 విషయాలు చెప్పా. ఎవరు ఆయన భక్తులంటే, ఆయనతో నిబంధన చేయబడిన వారే. ఎవరు ఆయన భక్తులంటే, హృదయపూర్వకంగా ఆయన్ని అనుసరించేవారే ఆయన భక్తులు. ఎవరు ఆయన భక్తులంటే, ఆయనను మిక్కటమైన ప్రేమతో ప్రేమించే. చివరి సంగతులు చెప్పి ముగిస్తాను. కీర్తనల గ్రంథము 30వ కీర్తన 4వ వాక్యంలో భక్తుడేమన్నాడు? చివరి సంగతులు. ఎవరు భక్తులు అంటే 3 విశేషమైన కారణాలను చూశాం. 4వ కారణానికి రండి. 30వ అధ్యాయం 4వ వచనాన్ని చదవండి. ఏమనుంది? యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఎవరు ఆయన భక్తులంటే, ఏమండి వినాలి, ఆయనను కీర్తించువారు, ఆయనను స్తుతించేవారే ఆయన భక్తులట. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంతమంది అంటారు, పాటలకు అంత అవసరం లేదు బ్రదర్, ఎందుకు పాటలు, 2 పాటలు సరిపోదు, వాక్యం కావాలో ముందు అంటారు. అంటే ఒక ఆశ్చర్యమైన సందర్భాన్ని జ్ఞాపకం చేస్తా. దావీదు తన కాలంలో రాజు అయిపోయిన తర్వాత దావీదు సంగీత బృందాలను కొంతమందిని యాజకుల దగ్గర దేవాలయ పరిచర్య కొరకు ఏర్పాటు చేశారు. చూడండి, 1 దినవృత్తాంత కాండం 23వ అధ్యాయం 5వ వాక్యంలో,
దావీదు 400 మందిని దేవుని స్తుతించే ఒక ప్రత్యేకమైన సంగీత బృందములను దేవునికి సంకీర్తన చేయటానికి, దేవుని యొక్క నామాన్ని ఘనపరచడానికి ఒక ప్రత్యేకమైన గుంపుని ఏర్పాటు చేశారు. అర్థమవుతుందండి? వీరిలో ఆసాపు అనేవాడు ప్రధానుడిగా కనపడతాడు. 400 మంది. ఎంతమంది అండి? చదవండి ఒక పర్యాయం. ఏముంది ఆ మాట? మొదటి దినవృత్తాంతకాండం 23:5. తీసారా? అవును, 4,000 మంది స్తుతించువారు దావీదు చేయించి, చూశారండి, 4,000 మందిని దావీదు స్తుతించే వారిగా మందిరంలో ఎందుకు పెట్టాడు? 119వ కీర్తన 164వ వాక్యాన్ని ఒక పర్యాయం చదివితే అక్కడ భక్తుడు, వాగ్మయకారుడు దేవుణ్ణి ఎలా స్తుతిస్తున్నాడో రాశాడు. చూడండి, ఆ మాట చదవాలి. 119వ కీర్తన 164వ వాక్యాన్ని చదవండి. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎన్నిసార్లు అండి? దినానికి ఎన్నిసార్లు? రుతక్క అసలు నించునేటప్పుడు పాటే, జరిగేటప్పుడు పాటే, వెళ్ళేటప్పుడు పాటే, నిద్రపోయేటప్పుడు పాటే. దావీదు జీవితాన్ని నేను గమనించి చెబుతున్నా. దావీదు జీవితం అంటారయ్యా, రాత్రి వేళ నిన్ను గూర్చిన సంకీర్తన నా నోట ఉంది. నా హృదయమా, నువ్వు కంగారు పడద్దు, దేవుని యొక్క కీర్తించు అని దావీదు అనేక పర్యాయాలు చెబుతున్నాడు. ఈ కీర్తన భవిష్యత్ దావీదే ఈ మాట చెప్పుండొచ్చు. దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతిస్తాను. ఏంటి? ఎవరాయన భక్తులంటే ఆయనను నిరంతరము స్తుతించేవారు. ఏమండి, మీరు ఆలకించండి. పని చేస్తూ దేవుని పాటలు పాడేవాళ్ళు ఉన్నారా? ఏమండి, పొలానికి వెళ్ళి దేవుడు పాటలు పాడేవాళ్ళు ఉన్నారా? మాట్లాడరేంటి? నలుగురు కూర్చున్నప్పుడు ప్రశాంతంగా ఈ గోల నాకెందుకండి, ఈ ముచ్చట్లు నాకెందుకని ప్రశాంతంగా మందిరంలో కూర్చొని ప్రార్థన చేసుకొని ప్రభుని స్తుతించేవారు ఉన్నారా? ఎంత స్తుతిస్తే అంత బలం నీకు గుర్తుపెట్టుకో. అది దైవిక బలం. దేవుని స్తుతి ద్వారా నీతిమంతులు ఆయన్ను స్తుతించుట వారికి శోభస్కరమైన విషయం అని బైబిల్లో రాయబడిన సంగతిని మర్చిపోకూడదు. మీకు అర్థమవటానికి చెబుతున్నాను. పరిశుద్ధ గ్రంథములో ఒకానొక సందర్భంలో ఒక అద్భుతమైన ప్రసంగికుడు పాట ద్వారా కొంతమందిని రక్షించినట్లు వాక్యంలో చూడొస్తాం. అర్థమవుతుందండి? ఆ వ్యక్తి ఎవరంటే దైవజనుడైన పౌలు గారు ఎంత గొప్ప ప్రసంగికుడు అంటే, ఆయన ఎవరి దగ్గరికి వెళ్తే వారితో మాట్లాడగలడు. ఆయనకి అన్ని భాషలు వచ్చు. తమిళోళ్ళ కాడికి వెళ్తే తమిళ్లో వాక్యం చెబుతాడు, హిందీయోళ్ళ కాడికి వెళ్తే హిందీలో వాక్యం చెబుతాడు, తెలుగోళ్ళ దగ్గరకు వస్తే తెలుగులో చెబుతాడు, యూదుల దగ్గర హిబ్రీలో మాట్లాడతాడు. సకల భాషల్లో ప్రావీణ్యత కలిగిన ఈ మహాప్రసంగికుడు ఒకరోజు ఒక కష్టం వచ్చింది. అపోస్తల కార్యగ్రంథానికి రండి, చివరి సంగతులు చెప్పి నేను ముగిస్తాను. దేవుని భక్తులు ఎవరు అంటే ఆయన్ని స్తుతించేవారు. నిజమే, కానీ దేవుణ్ణి స్తుతించటంలో, దేవునికి ప్రార్థించటంలో చాలా మంది నిర్లక్ష్యం చూపిస్తున్న దినాలలో మనం ఉన్నాం. దైవజనుడైన పౌలు అనుభవాన్ని చూడండి. 16వ అధ్యాయం 19వ వచనాన్ని ఒక పర్యాయం చదివితే, ఆమె యజమానులు తమ లాభసాధము పోయినని చూచి పౌలు శీలను పట్టుకొని గ్రామపు చావడిలోకి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయారు. ఈ మాట వింటుందండి. పుతోను అనే దయ్యం పట్టిన ఆమె పౌలు గారు చూసి ఈమెలో నుండి వెళ్ళిపో అని గద్దించగానే దయ్యం వెళ్ళిపోయింది. ఈ పుతోను పట్టిన దయ్యం ఆ అమ్మాయిలో నుంచి విడుదల పొందిన తరువాత ఎమ్మటనే అక్కడున్నవారు, వీడెవడో వచ్చాడు, ఈ అమ్మాయి దయ్యం వెళ్ళిపోయేటట్టు చేశాడు, దీని వల్ల మాకు లాభం పోయిందని గ్రామ చాగడి అంటే గ్రామ సభ, అర్థమవుతుందండి, గ్రామ సభలో కంప్లైంట్ పెట్టారు. మునుసూబు కర్ణానికి చెప్పారు. అలరాయ్ వాళ్ళు తీసుకురండి అన్నారు. మునుసూబు కర్ణం తీసుకొచ్చిన తర్వాత వీరు ఏం జరుగుతుందని చెప్పి భయంకరంగా వారిని కొట్టించి చెరసాల నాయకుని పిలిచారు. జైలర్ గారిని పిలిచి, బాబు
వీళ్ళని తీసుకెళ్లి జైల్లో వేయండి అన్నారు. ఏమండి, ఏం తప్పు చేశాడని నేను జైల్లో వేశారు? వినాలి ఈ సబ్జెక్ట్. మనం ఏం తప్పు చేశాడని జనం ఊరకనే రారు మన మీదకి. వాగ్వాదాలకి, తగాదాలకి కొన్ని మార్లు నిష్కారణంగా ప్రజలు రేపబడతారు. కారణం ఏంటో చెప్పనా? అక్కడున్న దురాత్మ సమూహములు అలాగ పనిచేస్తున్నాయి. అక్కడున్న దురాత్మ సమూహములు దైవ కార్యం జరగకుండా సేవకులకి శ్రమలను ఆమోదిస్తాయి. శ్రమలు చూసి భయపడేవాడు సేవకుడు ఎలాగవుతాడు? శ్రమలను చూసి పరిగెత్తేవాడు విశ్వాసి ఎలాగవుతాడు? ఆలోచించండి. పౌలు శీలను కొట్టి బొండసంలో బిగించారు. అంటే పౌలు కాళ్ళ రెండుకి సంఖ్యలను వేశారు, చేతులకు సంఖ్యలు వేశారు. గుర్తుంచుకోవాలి ఈ మాట. పౌలు చేతికి సంఖ్యలు ఉన్నాయి, కాళ్ళకు సంఖ్యలు ఉన్నాయి, కానీ పౌలు యొక్క ప్రార్థనకు సంఖ్యలు లేవు. దేవునికి స్తోత్రం చెప్పండి. 25వ వచనాన్ని చదవండి. బాగా కొట్టారండి. ఇప్పుడు కొట్టిన తరువాత పౌలు శీలలు చెరసాలలో ఏం చేస్తున్నారు? కొన్ని విలువైన విషయాలను మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి, ఏమని ఉంది అక్కడ? అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలలు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వారి పాటలు వినుచుండిరి. పాటలు వింటున్నారా? ప్రసంగం వింటున్నారా? ఏందండి మీరు? పాటలు వింటున్నారా? ప్రసంగం చేశాడు పౌలు గారు. అసలు ఎంత ప్రసంగికుడు! పరిశుద్ధ గ్రంథంలో నూతన నిబంధనలో ఈయన గాని ప్రసంగం చేస్తే ఎదురు చేయటానికి ఎవడికి డేరు చాలు. అంత జ్ఞానంతో మాట్లాడతాడు, అంత వాగ్దక్తి కలిగిన వాడు. ఆయన ప్రసంగాల పదును బాణము కంటే వేగం. ఆయన ప్రసంగాల యొక్క వేగం తుపాకీ గుంటి కంటే సూటికెళ్ళి తగులుతాయి. రాజులతో మాట్లాడతాడు. అగ్రిప్ప రాజా అన్నాడు గాని, రాజుగారు మీ అందరికి దండాలండి, ఏదో కర్మగాయలు వచ్చామండి, మమ్మల్ని వదిలిపెట్టండి. నో, ఏది నేర్పాలో ఏది చెప్పాలో సూటిగా మాట్లాడతాడు. అది పౌలు యొక్క వాగ్భక్తి, పౌలు యొక్క ప్రసంగ విధానం. పౌలు ఆ రాత్రి వేళ కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు, కీర్తనలు పాడుచుంటే ఎవరు విన్నారండి? ఏమ్మా చెప్పండి, ఎవరు విన్నారు? నేను ముగిస్తున్నా, వినాలి. ఎవరు విన్నారు? ఖైదీలందరూ వింటున్నారు. అబ్బా ఏం పాడుతున్నారండి, ఎంత అద్భుతంగా పాడుతున్నారండి అని ఖైదీలందరూ, అందరిని బంధించారు. అందరికి సంఖ్యలు ఉన్నాయి. అందరూ ప్రార్థన చేస్తున్నారు. పౌలు గారు ప్రార్థన చేస్తూ ప్రభుని స్తుతిస్తున్నాడు. ప్రార్థనలో ప్రభుని స్తుతించటం, ప్రార్థనలో దేవుని కీర్తించటం, ప్రార్థనలో దేవుని కొనియాడటం, ఇది పరిశుద్ధుల యొక్క ప్రార్థనా జీవితానికి మాదిరి. మర్చిపోవద్దు. ఎంత స్తుతిస్తే అంత ఆనందం అండి. అర్థమవుతుందండి? దేవుని స్తుతించటం, దేవుని కీర్తిస్తుంటే అందరు విన్నారట. ఏం జరిగింది? తరువాత వచ్చినాన్ని కొనసాగించండి. 4 ఆశ్చర్యమైన కార్యాలు ఆ రాత్రి జరిగినట్లు వాక్యంలో రాయబడి ఉన్నాయి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగేను. చాలు, ఒక్క నిమిషం అమ్మ. ఏం కలిగిందండి? ఇప్పుడు భూకంపం కలిగితే మొత్తం భూమి అంతా కూలిపోవాలి కదా. భూకంపం కలిగితే అక్కడ ఉన్న చెరసాలంతా ఇరిగిపోయి చెరసాల్లో ఉన్న ఖైదీలందరూ చచ్చిపోవాలి కదా. కానీ వైద్యుడైన లూకా అపోస్తుల కార్యగ్రంథం రాస్తూ మహాభూకంపం కలిగిందంట. మామూలు భూకంపం కాదు. ఏ భూకంపం అండి? అపోస్తుల కార్యగ్రంథంలో 2 పర్యాయాలు ఇలాంటి భూకంపం కలిగినట్లు రాయబడింది. చూస్తారా? 4వ అధ్యాయం 31వ వాక్యంలో ఒక భయంకరమైన భూకంపం కలిగిందని రచయిత అయిన లూకా తన గ్రంథంలో రాశారు. చదవాలి ఒక పర్యాయం. వారు ప్రార్థన చేయగానే వాళ్ళు కూడి ఉన్న చోటు ఏం చేసిందండి? నేను ఇలాంటి అనుభవం కోసం చూస్తున్నా. నాకు ఇలాంటి ఒక సన్నివేశం నా జీవితంలో కావాలని నాకు ఆతృతగా ఉంది. ఏంటో చదువుతున్నాను, జాగ్రత్తగా చూడాలి. వారు కూర్చొని ప్రార్థన చేస్తుంటే ప్రార్థనకు చేసే స్థలం అంతా గడగడగడగడగడ వణకటం మొదలు పెట్టింది. ఇదేంటి? ఆధ్యాత్మికమైన ఉజ్జీవం, ఆధ్యాత్మికమైన భూకంపం, ఆధ్యాత్మికమైన భూకంపం కలిగిందండి ఆ రోజు. పౌలు శీలలు కూర్చొని ప్రభుని స్తుతిస్తుంటే గడగడగడగడగడ వణిగిపోయినాయి అంట చెరసాల పునాదులు. పౌలు శీలలు ప్రభుని స్తుతిస్తుంటే ఒక మహాభూకంపం కలిగిందట. పునాదులు ఎక్కడుండే చెప్పండి?
గడగడ గడగడ వణుకుతున్నాయి. మీ సంగతి చెప్పండి. మీ ప్రార్థన చేస్తే పై కప్పుకైన పోయిందా ప్రార్థన? ఏం మాట్లాడరు? పరలోకంలో పరిశుద్ధులందరూ నిలబడి ప్రభువుని స్తుతిస్తుంటే యోహాను చూశాడు. ఆ పరలోక గుమ్మాలంతా గడగడ 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 వనగటం మొదలు పెట్టినయట. స్తుతికి కారణం ఎక్కడైతే ఒక ఆధ్యాత్మికమైన స్తుతి జరిగిందో అక్కడ దయ్యపు శక్తులు కదిలించబడతాయి. దేవునికి స్తోత్రం చెబుతారండి, గట్టిగా చెప్పండి. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి, దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎలా దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తంబురతో నాట్యముతోను, తంబురతో నాట్యముతోను, తంతి వాద్యములతో, తంతి వాద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడప్పుడా ఎల్లప్పుడా ఎవరైతే దేవుని బలంగా స్తుతిస్తారో అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. హోసన్నా మినిస్ట్రీస్ ఈరోజు ప్రపంచంలో అత్యధికంగా ప్రబలటానికి కారణం వారు దేవుని హృదయపూర్వకంగా స్తుతించే ఒక ప్రత్యేక బృందం. తెలుసండి ఎంతగా ఎస్సన్న గారి పాటలు ప్రజల్లో చొచ్చుకుపోయినాయో ఒక అనుభవం చెబుతాను. నేను వైజాగ్లో మెడికల్ చదువుతున్నప్పుడు కడపలో సువార్త ప్రకటన చేయడానికి ఒక టీం వెళ్ళాం. మా పరిచర్య ఏంటంటే మెగాఫోన్స్ కొట్టుకొని ఉదయాన్నే కొంచెం టిఫిన్ పెడతారు. పెట్టిన తర్వాత మారుమూల గ్రామం, చాలా లోపల గ్రామం, రైల్వే కోడూరు, కడప జిల్లా రైల్వే కోడూరు మెయిన్. అక్కడ నుంచి మేము ఉదయకాలం టీమ్స్ గా ఎటోలు అటు సెట్ అయిపోతాం. వెళ్ళిపోయి అందరి కరపత్రులకు పంచుతాం. అన్నా యేసు ప్రభు నమ్ముకోండి అన్నా, యేసు ప్రభు దేవుడు అని వ్యక్తిగతంగా వారికి చెబితే కొంతమంది రిసీవ్ చేసుకునేవాళ్ళు, కొంతమంది కొట్టేటానికి దూకేవాళ్ళు, కొంతమంది అంటారు ఏ ఊర్రా మీది, ఆ నుంచి వచ్చారంటారా, అమెరికా వాడు ఎంత ఇచ్చాడరా డబ్బు అంటున్నారు. కారణం ఏంటి? సువార్త ప్రకటన ఈ రోజు ఇదిగో ఒక తెల్లోడు నుంచి డబ్బును సంపాదిస్తున్నారనే మచ్చ క్రైస్తవ లోకంలో చెరగరాని ముద్ర అయిపోయింది. మేమన్నాం లేదన్నా, మేమందరం చదువుకునే విద్యార్థులం కాదన్నా, ఉద్యోగం చేసే వాళ్ళు ఉన్నారు, సాఫ్ట్వేర్ చేసే వాళ్ళు ఉన్నారు, మెడికల్లో చేసే వాళ్ళు ఉన్నారు, మేమందరం వచ్చేవన్నా మీకోసం అంటే కొందరు ప్రేమపూర్వకంగా ఆహ్వానించేవాళ్ళు. ప్రియులారా, మా పని అంతా ముగించుకొని మరలా మేము రిటర్న్ అయ్యి వెళ్తున్నప్పుడు రైల్లో సువార్త ప్రకటన చేయాలని యవనస్తుల్లో కొంతమంది, నాకు కూడా ఈ భారం కలిగింది. ఏం చేసామంటే అక్కడున్న తర్వాత కంజర ఒకటి, డ్రమ్ ఒకటి, డోలకు పెట్టుకొని ఆ రైల్లో కూర్చొని మేము పాటలు పాడుతూ ఉన్నాం. మధ్యాహ్నం టైంలో మమ్మల్ని అందరికి పులిహార ప్యాకెట్లు, వాటర్ బాటిల్ ఒకటి ఇచ్చారు. ఎందుకంటే రైల్లో వెళ్ళాలి కదండి, అది తిని ఉండటానికి. మేము వెళ్తుంటే ఒక మంచి వృద్ధురాలు 60-70 సంవత్సరాలు కలిగిన ఆమె అడుక్కోటానికి రైల్వే ట్రాక్ మేము ఉండే భోగిలోకి వచ్చింది. అయ్యా ధర్మం చేయండి అయ్యా, వేద్దానయ్య అంటే నేను అన్నాను, పెద్దమ్మ నీకు అన్నం పెడతారా అని చెప్పి తీసుకుని వెళ్ళా. కూర్చోబెట్టి యేసు ప్రభు నమ్ముకో, దేవుడు నేను పేదరికం తొలగిస్తాడని చెబితే, అయ్యా నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, నేను మందిరానికి పోతానంది. దేవునికి స్తోత్రం చెప్పండి. నాకు భలే ఆశ్చర్యం వేసింది. మందిరానికి పోతావా, ఎక్కడికి పోతావు అన్నాను. అయ్యా నేను రైళ్ళు అడుక్కున్నాను, ఈ డబ్బులన్నీ అయిపోయిన తర్వాత ఆ డబ్బులు తీసుకొని నేను గుంటూరు గోరంట్ల ప్రార్థనకు పోతాను. ప్రతి సండే పోయిద్దంట. పాట పాడన్నా, ఓ పాట పాడంట. ఆమె ఏం పాడింది చెప్పనా? నజరేయుడా
నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా. 6 పాటలు పాడించు, డ్రమ్ము కొట్టి పాటలు పాడుతుంటే ఆమె పరవశించిపోయిందండి. చదువులేని వాళ్ళ మధ్యకి ఎలాగెళ్ళని ఈ పాటలు. వాళ్ళకి 66 పుస్తకాల మర్మాలు పెద్దగా తెలియదు. ప్రియుడా, ఆధ్యాత్మిక విప్లవం స్తుతి ద్వారా జరుగుతుంది. ఆధ్యాత్మికమైన పరివర్తన దేవుని స్తుతించే బిడ్డలు ఎక్కడుంటే అక్కడ దేవుని సన్నిధి ఖచ్చితంగా ఉంటది. దేవునికి స్తోత్రం చెబుతారండి. పౌలు శీలలు ఆ రాత్రి ఒక ప్రసంగం కూడా చేయలే. పౌలు గారు చెరసాలలో ఉన్న వారందరూ వింటున్నారంట ఆ ప్రార్థన, ఆ పాటలందరూ వింటున్నారట. పౌలు ఎలాగ పాడగలడో శీల పౌలులాగే పాడగలడు. పౌలు మంచిగా పాట పాడుతూ ప్రార్థన చేస్తుంటే చెరసాల పునాదులు గడగడ గడగడ వణికినాయి, తలుపులన్నీ తెరుచుకున్నాయి, ఖైదీలకున్న సంఖ్యలన్నీ ఊడిపోయాయి. దేవునికి స్తోత్రం. అందరూ వచ్చి పౌలు దగ్గర కాడ కూర్చున్నారంట. దేవునికి మహిమ కలుగుడు గాక. అందరూ వచ్చి పౌలు దగ్గర కాడ కూర్చుంటే నేను ఒక మాట చెబుతాను, వినండి. స్తుతి ఆ ప్రార్థన వారిని ఏం చేసిందంటే పట్టుకుంది. అందరి బంధకాలు ఇడిపోయినాయి, ఒక్కళ్ళు కూడా కాదు. అవునండి. పేతురు వాక్యం చెబితే ఆ రోజు పెంతుకోస్తు దినాన దాదాపుగా 3000 మంది పురుషులు రక్షించబడినారు. ఏవండి, కానీ ఆ రాత్రి పౌలు శీలలు ప్రభుని స్తుతిస్తే చెరసాలలో ఉన్న వారందరూ రక్షించబడ్డారు. అందరు ఆడుంటే చెరసాల నావికుడు వచ్చి, అమ్మో అందరు ఖైదీలు వెళ్ళిపోయారేమో, రేపు నా ఉద్యోగం పోయిద్దేమని కత్తి తీసుకొని పొడుచుకోబోతున్నాడు చంపటానికి. పౌలు అన్నాడు, నీకు నీవేమీ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం. దేవునికి స్తోత్రం చెబుతారా? పారిపోవటానికి వీళ్ళు ఏదో అవకాశం దొరికిన వాళ్ళు కాదండి. ఆ భయంకరమైన కరుడుగట్టిన రౌడీస్, కరుడుగట్టిన వారు, పురాతి క్రూరమైన హృదయం కలిగిన వారు, ఆ బండలాంటి గుండె ఉంది చూసారా, అది యేసు ప్రభు యొక్క ప్రార్థన విన్న తర్వాత ఆ గుండె మెత్తగా అయిపోయి పౌలు దగ్గర కూర్చొని అందరూ ఏడుస్తున్నారు. మేమందరం ఏడే ఉన్నాం అన్నాడట చెరసాల నాయకుడు. భయపడుతూ ఒక దీపాన్ని తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందటానికి నేనేమి చేయవలెను అని ఆ చెరసాల నాయకుడు పౌలును అడిగాడంట. నీవును నీ ఇంటి వారు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుము, నీ పాపములకు క్షమాపణ పొందుము, నమ్మి బాప్తిసం పొందుము, నువ్వు రక్షించబడతావు అని పౌలు చెబితే జైలర్కి బాప్తిసం ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ సందర్భం అందిటిలో పౌలు శీలల యొక్క ఆయుధం ఏంటంటే స్తుతి. చెప్పండి ఏంటిది? ప్రార్థన. ఈ రెండు చాలా అవసరం. ప్రార్థన, స్తుతి. ప్రార్థన, స్తుతి. ప్రార్థించేవారు, దేవుని హృదయపూర్వకంగా స్తుతించేవారు, వారిలో ఉన్న ఆత్మ తీవ్రత మనుష్యుల మీదకి అలాగొస్తుంది. అందరు రక్షించబడ్డారు. నా ప్రియమైన దైవ జనాంగమా, భక్తులంటే ఇలాగుంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హృదయపూర్వకంగా ప్రభువుకు సమర్పించుకునే వ్యక్తి పౌలు. దేవునితో నిబంధన చేసుకున్నవాడు పౌలు. దేవుణ్ణి ప్రేమించేవాడు పౌలు. అదిగో ప్రభుని స్తుతిస్తుంటే ఎన్ని వేల మంది రక్షించబడ్డారు, ఎన్ని వేల మంది మార్చబడ్డారు, ఎంత కరుడుగట్టిన వ్యక్తులు మార్చబడ్డారు. అయ్యో ప్రభువా, అలాంటి ఉద్యమం, అలాంటి పరిపక్వత, అలాంటి తీవ్రమైన పరిణామాలు మాకెప్పుడు మేము చూడగలుగుతాం. అయ్యా, ఈ మధ్యాహ్నం నా సందేశం ముగిస్తున్నా. ఈ 4 విషయాలు మీ హృదయంలో ఉంచుకోండి. ఎవరు భక్తులంటే మందిరానికి పోయే వాళ్ళందరూ కాదండు, బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ కాదంట. ఎవరంట? ఆయనతో నిబంధన చేసిన వారు, హృదయపూర్వకంగా ఆయన అనుసరించిన వారు, ఆయనను ప్రేమించేవారు, ఆయనను హృదయపూర్వకంగా కీర్తించి సంకీర్తించేవారు, ప్రభువుని ప్రార్థించేవారు, వీరే ఆయన భక్తులు. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకొని. ఈ మధ్యాహ్న వేళ తల్లి, నీవు దేవునికి భక్తుడిగా ఉన్నావు. దేవుని యొక్క నిబంధన నీతో చేయబడిందా? ప్రార్థన